ప్రియతమ నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకే ఒక పేద వర్గానికి వెళ్ళి వేనుమూరు గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో పెన్షన్ ఇచ్చి ఆ ఇంట్లో టీ తాగి సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ గౌరవంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మహనీయుడు కోరుకున్న సందర్భంగా రాష్ట్రమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం ఏదైతే ఎన్నికలు చెప్పారో అది తూచా తప్పకుండా ఇచ్చినటువంటి పెన్షన్ అంటే 3000 ఇస్తే దాన్ని ఏప్రిల్ మే జూన్ వరకు 4000 కలిపి అది 7000కి ఇవ్వడం జరిగింది. వికలాంగులు అలాగనే 339 ఒక 15,000 రూపాయలు ఆ కుటుంబానికి పోషించడం కోసం ఆరోగ్యం ఉండడం కోసం వారు అన్ని రకాలకు కూడా బాగుండాలని మహనీయుడు చేసిన పెన్షను రాష్ట్రమంతా కూడా ఎన్నడూ లేని విధంగా శ్రేణులంతా కూడా పార్టీ శ్రేణులు కానీ అధికారులు కానీ పాల్గొనడం 5 గంటల నుంచి స్టార్ట్ చేశారు. చాలా సంతోషం ఉంది. మన నియోజకవర్గానికి సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండుగ సందర్భంగా ఇదే కాకుండా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సక్రమైన పద్ధతిలో నిర్వహిస్తారని ఒక నమ్మకం సంకల్పం గౌరవ చంద్రబాబు సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుండాలి. ఈరోజు దరిదాపుల 4,400 రూపాయలు ఈ పెన్షన్ మాత్రమే అవుతున్నాయి. అలాగనే 65 లక్షల పైసలకు పెన్షన్దారులకు ఇవ్వడం ఒక పెద్ద కార్యక్రమం. ఇది రాష్ట్రంలోనే పెద్ద కార్యక్రమం, పెద్ద పండగ. ఇది ప్రతి గ్రామంలో ఒక ప్రాంతం ఒక మండలం గ్రామం కాకుండా మన 183 పంచాయతీల్లో ఇప్పటికే 50% దాకా వెళ్ళిపోయింది. కొన్ని సర్వర్ వల్ల కొంచెం లేట్ అయినా 12 గంటలకంతా కూడా పూర్తిగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఆశిస్తూ భవిష్యత్తు అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి మరి ముఖ్యంగా ఈ మేనిఫెస్టో పెట్టినట్టు ప్రతి ఒక్కటి కూడా అంచెలంచెలుగా చేయడానికి ప్రయత్నించారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటు ఉండాలా, ప్రజా సంక్షేమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలా, ఎటువంటి లోటుపాటు ఉండకూడదు, సాదాసీదా వెళ్ళి ప్రజలు ఆదుకోండి అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వారికి మీ ద్వారా ధన్యవాదాలు.